బిగ్ బాసా తప్పకుండా అన్యాయం చేశారు నాకు. ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి తిప్పి ఒకసారి మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి సూట్ కేసు పంపిస్తున్నాం. మేబీ అయ్యి ఉండొచ్చు వీడికి సూట్ అదే విధంగా ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇది. వాళ్ళు ఒక కాన్సెప్ట్తో వస్తారు, వాళ్ళు డెఫినెట్గా మన దాన్ని అది నేను అది చెప్పలేను, అది రూమర్ కాబట్టి రూమర్లోనే బాగుంటుంది. అది స్టార్ మా బ్యాచ్ అది నేను ఎప్పుడు మనకు అంత ఐడియా లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకసారి మీకు నా కామెంట్ నచ్చితే ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు పేరున నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటినిటీగా. అప్పటి కూడా బిగ్ బాస్ ఏమంటే చేయడం, మా కిచెన్ టైమర్ కోసం కానీ ఫండ్ కానీ కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమాప్యాయతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు నాకు. డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, కప్పు గెలిస్తే అదో నెల 2 నెలలు 3 నెలలు గుర్తుంటుంది. బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీ డెఫినెట్గా నా అవసరం ఉందంటే ఎంత దూరాన్ని వెళ్తానన్నా. అది మీరే ఓట్లు ఇస్తాను గెలిపించారన్నా. ఈసారి ఓటు రాలేదు నాకు, అందుకే టాప్ 5 వచ్చాను.